నేను తులసి. కాలంతో పోటీ పడుతూ శాటిలైట్ స్థాయిలో వాస్తవ వార్తలను జిల్లా ప్రజలకు అందించేందుకు నిరంతరం మా లోకల్ న్యూస్ సిబ్బంది యాజమాన్యం ఎల్లవేళలా కృషి చేస్తోంది. 2023కు గుడ్ బై చెప్తూ నేటి వార్తలకు స్వాగతం. క్షణక్షణం నిమిషమై, నిమిషాలు గంటలై, గంటలు రోజులు అయి, రోజులు నెలలయ్యి 2023 వసంతం కాలగర్భంలో గడిచిపోతుంది. భారతదేశంలో ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తున్న ప్రస్తుత కాలంలో ఆంగ్ల సంవత్సరాన్ని పరిగణిస్తున్నారు. ఈ 2023లో ఎన్నో ఒడిదుడుకులను ప్రజలు ఎదుర్కొన్నారు. కొందరికి మోదమైతే మరికొందరికి ఖేదంగా మారింది ఈ సంవత్సరం. ఈ ఏడాదిలో జరిగిన వాటిని నెమరు వేసుకోవడానికి ఏముంది అంటూ అనేక మంది నిట్టూరుస్తున్నారు. 2023వ సంవత్సరంపై రౌండ్ అప్. జనవరితో మొదలై డిసెంబర్తో ముగిసింది ఆంగ్లనామ సంవత్సరం. 2023 సంవత్సరం పూర్తిగా రాజకీయాల చుట్టూ తిరిగింది. అధికార పక్షం విపక్షం అయ్యింది. విపక్షం కాస్త అధికారంలోకి వచ్చింది. నవంబర్కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చివరాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సీనియర్లు ఓడితే జూనియర్లు గెలిచి అధికారంలోకి వచ్చారు. దసరా రోజు నాటి తెరాసాను బారాసాగా మార్చారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించుకోవాలనుకున్నారు. కానీ అది కాస్త తారుమారు అయ్యింది. నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన పలువురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కోసం ఆరాటపడి బోల్తా పడ్డారు. మరికొందరికి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా చట్టసభలకు ప్రజలు పంపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా హ్యాట్రిక్ సాధించి తిరిగి బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థులపై చేసిన విమర్శలు కాస్త వారి ఓటమితో అక్రమ దందాలపై దాడులు మొదలయ్యాయి. రాజకీయ పరంగా ఇలా ఉంటే ప్రకృతి పరంగా ఖరీఫ్, రబీ పంటలకు సైతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు రైతులు. అకాల వర్షాలు చేతికి వచ్చిన ధాన్యాన్ని నూర్పిడి చేసి ఆరబెడితే వర్షం కారణంగా తడిసి ముద్దయ్యాయి. వీటిని కొనటానికి వ్యాపారులు అనేక కొర్రీలు పెట్టారు. తాళు తప్ప పేరిట తరుగు తీసి రైతుల నడ్డి విరిచారు. ఏం చేయాలో తెలియని అన్నదాత తమ తలరాత అని సర్దుకున్నారు. ఇకపోతే కూరగాయల పంటలు కాస్త మార్కెట్లో కొండెక్కి దిగాయి. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం టమాటా కిలో 200 పలికింది. అటు తర్వాత ఉల్లి ఘాటెక్కింది. మిగతా కూరగాయలు సైతం పర్వాలేదనిపించింది. పేదలకు తిండి గింజలను కరోనా కాల్ నుండి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కానీ విద్యా వైద్యంలో వెనుకబడిపోతున్నాం. క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. పెళ్లి కాని ప్రసాదులు ఉద్యోగ వేటలో పడి సగం జీవితం గడిచిపోతుంది.
ఉద్యోగ పరీక్ష పత్రాల పేపర్ లీకేజీ రాష్ట్రాన్ని కుదిపేసింది. పోటీ పరీక్షల కోసం మహానగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకున్న వారు అప్పుల పాలై ఆందోళనకు లోనయ్యారు. వైద్య రంగంలో మాత్రం వారికి లేరు పోటీ. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలు వెలిసి సుస్థి చేసి ఆసుపత్రికి వెళ్తే జగ్గళ్ల బాధితుల రక్తాన్ని తాగేస్తున్నారు. పేదవాడికి మెరుగైన చికిత్స అందించేందుకు సర్కార్ ఆసుపత్రిలో సౌకర్యాలను కల్పిస్తున్నా కావలసినంత సిబ్బంది లేకపోవడం వల్ల పేద ప్రజల ఆరోగ్యానికి 2 మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పౌష్టిక ఆహారానికి దూరంగా చేస్తున్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలలో పారదర్శకత లేకుండా పోయింది. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం చేయిస్తామని చెప్పి అర్జీలు స్వీకరించారు. 100ల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిపిన అర్హులకు ఇప్పటికీ అందకపోవడం అవి కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఇతర నేరాల సంఖ్య పెరిగింది. 2023 సంవత్సరం నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాదైనా అన్ని రంగాలలో మంచి జరగాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 31 దావత్తో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పల్లె పట్నమన్న తేడా లేకుండా పోయింది. 2023కు వీడ్కోలు పలికి 2024కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఖజానాకు ప్రధాన కారణం లిక్కర్. నగరంలోని లిక్కర్ దుకాణాల వద్ద రద్దీ దర్శనమిచ్చింది. డిసెంబర్ 31తో పాటు ఆదివారం కలిసి రావడంతో యూత్ సెలబ్రేషన్ కోసం ఆరాటపడుతున్నారు. మద్యం విక్రయాలు అమాంతం పెరిగిపోయాయి. రాత్రి సమయంలో ఎక్కడ పార్టీ చేసుకోవాలనే జోష్లో కనిపించారు. పలువురు ఉదయం నుండే మద్య సేవనం మొదలుపెట్టారు. మద్యం ప్రియులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ఎక్సైజ్ శాఖ విక్రయ సమయాన్ని పొడిగించారు. నిత్యం రాత్రి 10 గంటలకు మూసివేసే వైన్స్లకు మరో 2 గంటల సమయం పెంచారు. అలాగే బార్లు రాత్రి 1 గంట వరకు నడపవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతించారు. 2023కు వీడ్కోలు పలికి 2024కు స్వాగతం పలికే సమయం కేక్ కట్ చేయడం ఆనవాయితీగా మార్చారు. ప్రజల అభిరుచులకు తగిన రీతిలో తయారుదారులు వివిధ ఆకృతులలో తయారు చేసి విక్రయానికి సిద్ధంగా పెట్టారు. 1/2 కేజీ నుండి మొదలుకొని ఆ పై బరువు గల కేక్లను ఆకర్షించే రీతిలో తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వ్యాపారస్తులు ప్రజలను వారి వైపు తిప్పుకుని పండగల సమయంలో వారికి కావలసిన వస్తువుల విక్రయాలు జరపడంలో నేర్పరులు. కాలాన్ని బట్టి వ్యాపారస్తులు సైతం అప్డేట్ అవుతున్నారు. నూతన సంవత్సరానికి కేక్ కట్ చేయడం నేడు ఓ ట్రెండ్ గా మారింది. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వివిధ రకాల కేక్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన పిల్లలు వారి పెద్దలతో కలిసి రాత్రి 12 గంటల సమయంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునేందుకు సిద్ధమయ్యారు. पाइनएप्पल है, बटर स्कॉच है, ब्लैक फॉरेस्ट है, हमारा निजामाबाद फेमस पफ्स है हमारे पास। आइए हमारे पास डिफरेंट वेराइटीज़ का केक्स मिलता है हमारे पास। कूल केक्स है, नॉर्मल केक्स है, बिस्किट्स है, चॉकलेट्स है, हर वेराइटी का। और क्वालिटी वाइज नंबर 1 मिलेगा यहाँ पे। एगलेस केक से, एग का केक से अलग सेक्शन है उसका। आइए शॉप करिए हमारे पास से। और एक बार आप सबको मेरी तरफ से, हमारी टीम की तरफ से विश यू हैप्पी न्यू ईयर। वालेकुम रहमतुल्लाह। तमाम निजामाबाद के शहरियान निजामाबाद को विश यू हैप्पी न्यू ईयर 2024। हमारे पास, मैं मिर्ज़ा अहमद बेग न्यू गोल्डन बेकरी नेहरू पार्क से बोल रहा हूँ। हमारे पास जो है तकरीबन 20 साल से हम लोग जो है न्यू ईयर के केक्स, बर्थडे केक्स, एनिवर्सरी केक्स बनाते हैं। अल्हम्दुलिल्लाह अच्छी क्वालिटी है, अल्हम्दुलिल्लाह नाम भी है। और तमाम को जो है ऑल वैराइटीज़ हमारे पास केक मिलते हैं। सादे कूल केक, वेज एंड नॉन वेज, और उसके अलावा पफ, बर्गर, पिज़्ज़ा वगैरह भी अवेलेबल रहता है। मेरी और हमारे तमाम स्टाफ की तरफ से तमाम शहरियान निजामाबाद को विश यू हैप्पी न्यू ईयर। తెలంగాణలో ఏ పండగ అయినా మాంసం ముద్ద, మద్యం సుక్క ఉండాల్సిందే. లేదంటే అది పండగ కాదు, ఓ సంబరం లేదు అని నిరాశ చెందుతారు. ఆదివారం పైపెచ్చు 31 డిసెంబర్. ఈ రోజున మాంసం ముద్ద లేకపోతే ఎలా? పార్టీ చేసుకుని
సంతోషాల మధ్య జరుపుకోవాల్సిన వేడుకలలో చికెన్ లేకపోతే ఎలా అనుకున్నారేమో. హైమతి బజార్లోని చికెన్ సెంటర్ల వద్ద అలాగే మటన్ చేపల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. డిసెంబర్ 31 వ్యాపారులకు ఎంతో కలిసి వచ్చింది. विश्व हैप्पी न्यू ईयर पूरे आवाम को। अभी गए साल से 11 साल को अभी रेट कम है, अच्छा गिराक है। विश्व हैप्पी न्यू ईयर। ये वही कोरोना से वो साल को अभी नहीं चला, नहीं खाया, अभी बहुत गिराक है, अच्छा चल रहा है गिराक। ये साल में अच्छा चल रहा है। रेट कैसे है? रेट है 180 रुपीज़ के जी है। स्किनलेस 200 रुपये है। ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకొని ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేకు సూచించారు. ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించండి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులపై అసత్యాలు ప్రచారం చేసి కాళ్లం వెళ్లదీయాలి అనుకోవడం మీ అవివేకమని తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు మాట్లాడుతూ గతంలో ఇచ్చినటువంటి పనులపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనులు జరగకుండా ఆపుతుందని అబద్దాలు ప్రచారం చేస్తూ బాల్కొండ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డూప్లికేట్ ప్రాసిడింగ్లు ఇచ్చి ప్రజలను కుల సంఘాలను మభ్యపెట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓట్లు దండుకున్నారు అన్నారు. ప్రాసిడింగ్లు డూప్లికేట్ ప్రాసిడింగ్లు అని ప్రజలు తెలిసింది కనుక మిమ్మల్ని ఎక్కడ నిలదీస్తారో అని కప్పిపుచ్చుకునేందుకే మా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యార్ల సునీల్ కుమార్ పైన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. నిన్న జరిగినటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ మేము గతంలో ఇచ్చినటువంటి నిధులపై వారు పనులు చేయకుండా అడ్డుపడుతున్నారు, వాటిని ఆపుతున్నారు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్ల కంటే ముందు ఖజానాలో డబ్బులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నదనే ఇంకిత జ్ఞానం లేకుండా మీరు ఏవైతే ప్రజలకు డూప్లికేట్ ప్రొసీడింగ్లు ఇచ్చి ఎక్కడ కూడా అధికారుల సంతకాలు లేకుండా డూప్లికేట్ ప్రొసీడింగ్లు ఇచ్చి ప్రజలను కుల సంఘాలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు. వాటిని మీరు ప్రజల ముందు నిర్దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది అనుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు, మీరు ఎన్ని బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు అన్ని గమనించారు. మీరు ఇచ్చిన ప్రొసీడింగ్లు అవి దేనికి పనికిరావు, అవి పుట్నాలకు పల్లీలకు పనికొస్తాయని చెప్పేసి గతంలో మేము చెప్పడం జరిగింది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు మీరు మా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు ఇంకా కొనసాగాయి. మీ అనుచరులు చేస్తున్నటువంటి గ్రామాలలో ఇసుక మాఫియా కానీ మొర మాఫియా కానీ అవినీతికి ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులపై మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఆ అవినీతిని ప్రోత్సహిస్తే మీరు ప్రజల ముందు నిర్దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కానీ మీరు ఇంకా అధికారంలో ఉన్నాయని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి ప్రజలు ఏం ఆలోచించుకుంటారో ఏం కోరుకుంటారో అది ఒకసారి మీ ఎమ్మెల్యేగా తెలిసారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చూడండి. మీకు
అతి తక్కువ మెజారిటీతో ఎన్నో పనులు చేసిన అంటున్నావు. మీరు ఆ పనులకు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నువ్వు గెలిచే ప్రయత్నం జరిగిందో ఒకసారి ఆలోచించుకొని మీరు ఆత్మవిమర్శన చేసుకొని మళ్ళీ. నిజామాబాద్ నగరంలో వర్ని రోడ్లో గల శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఎంపిక చేశారు. కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో వర్ని రోడ్లో గల శ్రీరామ్ నగర్ కాలనీ నూతన కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ, మా కాలనీ సమస్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో మేమే స్వయంగా నూతనంగా శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నామని, మా కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, గ్రామ సమస్యలు ఉండడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని, అలాగే మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇదిలా ఉండగా ఇక్కడ రఘునాథ చెరువు పక్కన ఉండడంతో వర్షాకాలం వస్తే నడవలేని పరిస్థితి ఉంటుందని, కాబట్టి మా కాలనీలో దోమల బెడద చాలా ఉందని, మున్సిపల్ అధికారులు మా కాలనీలో ఫాగింగ్ మిషన్ ద్వారా పిచికారీ చేస్తే తగ్గుతుందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రమోద్, అక్బర్ బాషా, రాజు, రవి, భూమేష్, గంగాధర్, మహేందర్ గౌడ్, నారాయణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వర్ని చౌరస్తా 9వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో నూతన కార్యవర్గము ఎన్నుకోవడం జరిగినది. ఈ కాలనీ అభివృద్ధి కొరకు మరియు డెవలప్మెంట్ కొరకు గల్లీవాసులం అందరం కలిసి నిర్ణయించడం జరిగింది. రాబోయే 2024 సంవత్సరం అందరి ఆశలకు పునాదిగా మారి వారు అనుకున్నది జరిగి ఉన్నత ఆశయాల వైపు వెళ్లాలని, అందుకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్ను అందించాలని ప్రార్థిస్తూ లోకల్ సురభి వీక్షకులకి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నూతన సంవత్సరంలో మళ్ళీ కలుద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, ఆరోగ్యాలను కాపాడుకోండి.